గోరక్షకులు గోవులను రక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పని మీరు సక్రమంగా చేసినప్పుడు గోరక్షకులకు ఈ విధంగా చేయాల్సిన పని ఉండదు. గడిచిన 2-3 నెలలలో వరుస పెట్టి గోరక్షకుల పైన వ్యక్తిగతంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి గోరక్షణ చేస్తుండ్రో వాళ్ళని టార్గెట్ చేయబడుతున్నారు. ఆ గోరక్షకులకు పదే బెదిరింపులు రావడము, వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నదని కేవలం ఫోన్ల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా కూడా వారిపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ కూడా హిందూ సమాజం తరఫున, మఠపీఠాల తరఫున, దేవాలయ మందిరాల ఉత్తరాధికారుల తరఫున, పీఠాధిపతుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. అయ్యా, దయచేసి ఈ గోరక్షణ మీరు చేయాల్సిన కార్యక్రమము. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తులో గోరక్షకులకు టార్గెట్ చేయకుండా ఎవరైతే గోరక్షణ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు సేకరించి వారిని ఇబ్బంది పెట్టడం కాదు. గోరక్షకుల పైన, గోవుల పైన ఎవరు ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వారిని మీరు అరెస్ట్ చేయండి, వారిని జైలుకి పంపించండి. విచ్ఛిన్నకర శక్తులకు, గుండాలకు, గోహంతకులకు గన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మారణాయుధాలు ఎక్కడ వస్తున్నది, వారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? గోరక్షకులపైనే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారని ఆశిస్తూ హిందూ సాధు సంతుల తరఫున, పూజనీయ ఆశ్రమాల తరఫున, గోశాల తరఫున మరొక్కసారి ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను మేము విన్నవిస్తున్నాము. గోరక్షకులకు ఇబ్బందులు కలిగించే విధంగా మీరు కేసులు పెట్టద్దు. గో మాఫియా పైన, గో హంతకుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మా ఈ ప్రసంగాన్ని విరమిస్తాం. జై శ్రీరామ్. రాము యాదవ్, మేడ్చల్ జిల్లా. గత వారం రోజుల క్రితం జరిగిన ఏదైతే తెలంగాణలో గోరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ సింగ్ పైన జరిగిన ఏదైతే గన్తో చేసిన దాడి ఉందో ఆ దాడిని పైన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీస్ శాఖ కమిషనర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారో, ఏ విధంగా అయితే గోరక్షకుడి పైన ఎక్స్ట్రాక్షన్ అలిగేషన్స్, అదేవిధంగా గోరక్షకులు ఆత్మగౌరవం దెబ్బతినేలాగా కమిషనర్ గారు మాట్లాడమే కాకుండా అదేవిధంగా ఏదైతే కేసుని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు దాడి జరిగి తిరిగి ప్రయాణిస్తున్న కారులో ఉన్న ఫోటో చిత్రాన్ని కొన్ని మీడియా సంస్థల ద్వారా చిత్రీకరించి ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నట్టు ప్రజలని తప్పుదోవ పట్టించినారని దాన్ని ఖండించడానికి ఈరోజు ఇలా ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన దాన్ని కూడా ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం అనేది చాలా రెడిక్యులస్గా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ శాఖ ఏదైతే చేయాల్సిన పనులు, గోరక్ష చట్టాలని ఈ రాష్ట్రంలో 1977 అనే ఏదైతే గోరక్ష చట్టాలు సెక్షన్ 4 నుంచి సెక్షన్ 3, 4, 6 వధు మాంసాన్ని అమ్మొద్దు, లేకపోతే కొనుగోలు చేయొద్దు, అదేవిధంగా ఇల్లీగల్ స్లాటరింగ్ హౌస్ల పైన కానీ, అదేవిధంగా ఫిట్ ఫర్ సర్టిఫికేట్స్ కానీ, అంటే చాలా ఉన్నాయి సెక్షన్స్. ఈ సెక్షన్ల ప్రకారం ఈ సెక్షన్లన్నీ రోడ్డు మీద వేసి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నది. ఈ రాష్ట్రానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ అధినాయకత్వం కేంద్రంలో ఎల్లవేళలా జోడయాత్రలో ఎప్పుడు అంబేద్కర్ గారు సూచించినట్టు కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకొని తిరుగుతారు. అదే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 4, 5, 6, 9, 10, 11 ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు గో రక్ష కార్యకర్తల పైన తిరిగి దాడి చేయడం కాకుండా అక్రమ కేసులతోటి గోరక్షకులను ఎందుకు వంచాలనుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలి. ఎందుకంటే ఈరోజు హిందువులు చేతగానితనంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఏఎం గుండాల కాళ్ళ దగ్గర మోకరిల్లుతుంది అనేది మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్తీక మాసం సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తము దేశవ్యాప్తంగా ప్రతి హిందూ సోదరుడు, హిందూ సోదరిమణులు, అదేవిధంగా ఇవాళ అమ్మలక్కలందరూ గుళ్ళకి వెళ్ళి
నిత్యం పూజలు చేస్తాం. అంటే ఈరోజు గోవుకు పూజలు చేస్తున్నాం అంటే గోవు ప్రత్యక్షంగా ఉంది కాబట్టి, అంటే గుడి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే గుడి ముందు కనబడుతుంది కాబట్టి గోవుకు పూజ చేస్తున్నాం. అదే గోవు లేకపోతే చిత్రపటాలకు పూజ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. తెలంగాణలో గన్ కల్చర్ పెరిగింది అనేసి అంటున్నారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ అయితే మన కళ్ళ ముందరనే ఉంది, ఏదైతే అటాక్ చేసిన దాంట్లో గన్స్ యూజ్ చేసిండ్రు. సో అలానే గోరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గన్స్ కావాలి అనేసి ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడిండ్రు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ దొంగలకు, లంగలకు, దోపిడీదారులకు గన్ లైసెన్స్ రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు పైన దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. లేదా అదే గన్ లైసెన్స్ మాకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం. ముఖ్యంగా పవన్ రెడ్డి గారి గురించి గత 3 నెలల క్రితం ఆల్రెడీ 2 సార్లు సంఘటన జరిగింది. అదేవిధంగా గత 6 నెలల్లో 3 సార్లు సంఘటన జరిగింది. నాకున్న స్పెషల్ ఎస్బీ ఇంటెలిజెన్స్, నాకు కొంతమంది మిత్రులు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కలిసి ఆ రోజు సోను సూద్ మీద జరగాల్సిన దాడి కాదు, అది కేవలం పవన్ రెడ్డి గారు, బండారు పవన్ రెడ్డి గారు ఇదే కాలు సింగ్ పైన జరగాల్సిన దాడి, అది వేరే రకంగా అది డైవర్ట్ అయిందని మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వెరీ స్ట్రాంగ్ ఉంది. అంటే ఈరోజు ఇవాళ మనం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు ఎవరిపైన దాడి జరుగుతుందో తెలుసు, ఎవరు గన్ లైసెన్స్తో తిరుగుతున్నారో తెలుసు. ఆ గట్కేసర్ భువనగిరి హైవేల వాళ్ళు యథేచ్ఛగా నెలకు ఎన్ని వాహనాలు, మీ టోల్ గేట్ రికార్డ్ తీయండి, ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని వాహనాలు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతున్నారు. అంటే డైలీ వేలాది సంఖ్యలో ఆవులని హైదరాబాద్ తరలిస్తూ ఉంటే మీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా, లేకపోతే మీరు నిద్రపోతున్నారా, మీ పోలీస్ శాఖ నిద్రపోతుందా? అంటే కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారు. వెంటనే మేము సమాచారం ఇచ్చిన వెంటనే, మా కార్యకర్తలు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఎక్కువ సంఖ్యలో ఎవరైతే ఈ ఎంఐఎం గుండాలు ఆ దారిలో వస్తున్నారో నెలకు ఇంత అమౌంట్, కొన్ని లక్షల రూపాయలు, అంటే ఒక కంటైనర్ ఆపితే వాళ్ళకు 10 నుంచి 12 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. అంటే నెలలో కనీసం 5 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారానికి తోడ్పాటుగా రాష్ట్ర పోలీస్ శాఖ ఉందనేది ప్రధాన ఆరోపణ. ఇవాళ వాళ్ళ తప్పును కప్పిపెట్టుకోవడం కోసం ఇవాళ గోరక్షకులమైన ఎక్స్ట్రాక్షన్ ఎలిగేషన్ చేయడం అనేది ఒక రెడిక్లేస్, బుద్ధి లేని తత్వం. ఎందుకంటే గత 6 నెలల కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. అంటే అతి త్వరలో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావడం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేస్తాం, జిల్లాకు ఒక ప్రభుత్వ గోశాలను నడుపుతాం, అదేవిధంగా గోరక్షకులకు మేము సంరక్షణ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతుందో వాటిని వెంటనే గోరక్షకులకు భద్రత కల్పించాలి, లేదంటే సెక్యూరిటీని కల్పించాలి, లేదు అంటే సెక్యూరిటీగా ఉండడానికి గన్ లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఈ ప్రెస్ మీట్కి సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మనందరూ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష కార్యకర్తలని, గోరక్ష నాయకులని, లేకపోతే హిందూ సంఘాల కోసం పనిచేసే నాయకులని చంపే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నాయి. ఇంతకుముందు కార్లతో గుర్తుండే, తలవర్లతో కొడుతుండే, దాడులు చేస్తుండే, ఇవన్నీ అయిపోయినాయి. మా మీద దాడి జరిగినాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ అన్న ఒకటి మొదలైంది. ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం రాకముందుకు యూపీ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో గన్ కల్చర్ ఉంటుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్లో. వీళ్ళ ఎన్నికోరు అంటే తెలంగాణ గవర్నమెంట్, ఉగ్రవాద సంస్థలు, మసీదులల్లో ఈ ముల్లాగాలు వీళ్ళందరూ కూడా ఏం నేర్పుతారంటే గోరక్ష నాయకులని కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ నడుస్తుందంట. వాళ్ళది మాకే తెలియదు, డిపార్ట్మెంట్ చెప్తుంది. వీళ్ళ టర్న్ ఓవర్ మరి అందరూ దెబ్బతీస్తారు గోరక్ష నాయకులు కాబట్టి. ఈ కార్యకర్తలు ఒక ఇద్దరు చంపేస్తే వీళ్ళకి భయం పడుతుంది, గోరక్ష బంద్ చేస్తారని వాళ్ళు అనుకుంటారు. మీరు గన్ ఫైరింగ్ చేసినా, లాఠీలు కొట్టినా, జైలుకి పంపించినా, ఏం చేసినా గోరక్ష మాత్రం ఆగదు. మా ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు ఇది హిందూ ధర్మం కోసం పనిచేస్తాం. బతికినా చచ్చినా మా తదనంతరం కూడా గోరక్ష కార్యకర్తలు సిద్ధమవుతారు, తయారవుతారు. గోరక్ష అనేది నడుస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లీగల్ వెపన్స్ వేసుకొని గన్స్ పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళకి ఇల్లీగల్ వెపన్స్ మమ్మల్ని షూట్ చేస్తారు. మరి గవర్నమెంట్ మాకు ఎవరు రక్షణ కల్పించాలి? గవర్నమెంట్ రక్షణ కల్పించాలి. 15 ఏళ్ళ నుంచి మా మీద విపరీతమైన దాడులు జరిగినాయి. మా కుటుంబాలు కూడా రిస్క్లో పడ్డాయి మా వల్ల. అంటే ధర్మం కోసం పనిచేస్తే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు మొన్న రీసెంట్గా జూన్లో కూడా నా మీద దాడి జరిగి నా మీద కారుతో గుద్దే ప్రయత్నం చేస్తే ఔటర్ రింగ్ రోడ్ మీద కారు 360 డిగ్రీస్లో పల్టీ కొట్టే పరిస్థితి వచ్చింది.
ఆ రోజు తెల్లారే ఒక 300 మంది కార్యకర్తలు అందరం గట్కేసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అన్నీ చేస్తే వాని మీద ఒక చిన్న కేసు పెట్టేసేసి నోటీస్ ఇచ్చి 41 CRPC నోటీస్ వదిలేశారు. ఇలా వాడే ఆ ఇబ్రాహిం గుండా రౌడీ స్ట్రీట్ అవుతున్నాడో వాడే ఇలా ఇబ్రాహిం సోను మీద కాల్పులు కాల్చి చంపే ప్రయత్నం చేశారు. ఆ పేపర్ ఫోటో మీరు గమనిస్తే ఈనాడులో వచ్చింది, నేను చూశాను. ఎంత బాధ కలిగించే విషయం అంటే సోను అనే కార్యకర్త ఒక ఎస్సీ సమాజంకి చెందిన కార్యకర్త, ఒక వాల్మీకి సమాజంకి చెందిన కార్యకర్త. బజరంగ్లో పనిచేసిండు, గోరక్షలో పనిచేస్తుండో, తనకున్న టైంలో చిన్న డ్యూటీ చేసుకుంటూ చేస్తుండు. ఈరోజు నిజంగా సోను పైసల కోసమో లొంగుతో పైసల డీలింగ్ మాట్లాడుకుంటే సోనుకి గోళీ ఏం తగులుతుందా? మీరు ఒకసారి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా. ఇవన్నీ ఫేక్ నెరేటివ్. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం మాకు వ్యతిరేకంగా మారుతుందో, మాకు వీళ్ళ వల్ల ఎక్కడ ఓట్లు పడవో, వీళ్ళ ఓట్లు పెంచుకోవడానికే సోను ఒక కార్యకర్తని బలి చేసే కార్యాచరణ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎవరు తీసుకోరు. నిజంగా డబ్బులు తీసుకొని ఉంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 8,000 ఆవులు గోరక్షల నాయకులు కాపాడారు. 8,000 ఆవులు. తెలంగాణ గవర్నమెంట్ ఏడు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి ఉంది, వీళ్ళందరూ పనిచేస్తురా? ఈరోజు గోవుకి ముక్కోటి దేవతల స్థానం గోవుకి హిందుత్వంలో ఇచ్చింది. సో అటువంటి కన్న తల్లి స్థానంలో ఉన్న గోవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంది. ఆ క్రమంలోనే గోరక్షకులుగా మారి గోమాతని కాపాడుకోవాలని చెప్పి గోరక్షకులు రోడ్డు పైన వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ మీ యొక్క బాధ్యత, కానీ ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు గోరక్షకులు తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వచ్చి గోవులను కాపాడుతున్నారు. ఈరోజు చూడొచ్చు, మన సోను సింగ్ పైన దాడి జరిగింది. దాడి ఏ రకంగా మోసపూరితంగా గోవులు ఉన్నాయని చెప్పి పిలిచి ఇబ్రాహిం అనే వ్యక్తి గన్నుతో కాల్చే ప్రయత్నం చేసిండు. అసలు ఇబ్రాహిం అనే వ్యక్తికి ఆ గన్ను ఎక్కడదండి? ఆ గన్ను ఇచ్చినోడేవాడు? ఆ గన్ను ఇచ్చి కాల్చమని చెప్పినోడేవాడు? ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలి. ఈరోజు గోవులని ఎక్కడైతే పట్టుకుంటారో పిఎస్లలోకి వచ్చి విడిపించుకునే ప్రయత్నం అక్కడున్న ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్సీ చేస్తాడు. ఎమ్మెల్సీ చేస్తుండు అంటే ఈ రకంగా ఈ వ్యక్తి ఇబ్రాహిం కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళతోనే తిరుగుడు మేము గతంలో చాలా మాధ్యమాల ద్వారా మేము చూసినాం. అంటే ఈ గన్ను వాడే ఇచ్చిండా, లేకపోతే ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళే ఇచ్చిండా? గతంలో కత్తులతోనో బండ్లతోనో దాడి చేసే సంస్కృతి వాళ్ళు మా పైన చూపించిండ్రు. ఇదే పవన్ రెడ్డి పైన జూన్లో గోరక్ష చేస్తుంటే గట్కేసర్లో హత్యాయత్నం చేసిండు. మొన్న సోను సింగ్ పైన చేసిండ్రు. అంటే ఈ రకంగా చేయమని చెప్పి ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎంఐఎం పార్టీ. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.